అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అట్లాగే అక్కడ హైప్ అనేటువంటి ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ ద్వారా మీరు మనకి పాయింట్స్ ఇవ్వడం ద్వారా మీరు మనకి కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వీకోట మండలానికి చెందినటువంటి ఒక విలేకర్ని, ఆంధ్రజ్యోతి విలేకర్ జగన్మోహన్ రావుని అత్యంత దారుణంగా నరికి చంపేశారు. ఏంటి, ఎవరు, ఏంటేనని అటువంటిది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలింది అంటే, ఈ ఘాతకానికి పాల్పడింది తమీం అనేటువంటి ఒక రౌడీ షీటర్. జగన్మోహన్ రావు గారికి తమీంకి మధ్య ఏంటి ఈ గొడవలు ఏంటి, అసలు ఎందుకు చంపేదాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది తీసుకున్నట్లయితే, ఈ తమీం అనేటువంటి వ్యక్తి విపరీతమైనటువంటి మత ఛాందస్వాదాలు కలిగినటువంటి వ్యక్తి. అట్లాగే భయంకరమైన కరుడు కట్టినటువంటి నేరస్తుడు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, గంజాయి, అలాగే ఎర్రచందనం ఇలాంటి అనేకమైనటువంటి అక్రమ మార్గాలలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఈ జగన్మోహన్ రావు ఎప్పుడైతే ఇలాంటి అక్రమాలు చేస్తున్నాడో, భూ కబ్జాలు చేస్తున్నాడో, అలాంటి వాటి విషయాలన్నిటిని కూడా ఆయన వెలుగులో తీసుకురావడంతో గతంలో 10 కేసులు ఓపెన్ అయ్యి అతను రౌడీ షూటర్గా ఉన్నాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 8 కేసులు, అంటే దాదాపు 18 కేసుల పైన అతని మీద నమోదయ్యి అతన్ని వీకోట నుంచి అతన్ని బహిష్కరించేశారు. అయితే ప్రస్తుతం అతను కర్ణాటకలో తలదాచుకుంటూ ఎప్పుడో పోలీసులు కండుగప్పి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. అయితే ఈ మధ్య ఒక స్థలాన్ని కబ్జా చేసిన దాంట్లో తమీం పాత్ర ఉంది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కథనాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురణ అవడంతో ఇతను తమీం ఏమనుకున్నాడంటే, ఈ జగన్మోహన్ రావు నన్ను వ్యక్తిగతంగా తీసుకున్నాడు, కావాలని నన్ను ఎస్టాబ్లిషన్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో అతను ఉంటే నా నేర చరిత్రని ఎప్పటికప్పటికి ప్రజల ముందు ఉంచుతున్నాడు, కాబట్టి అలాంటి వ్యక్తి ఉండకూడదు అని చెప్పేసి అతని డైలీ దినచర్య ఏంటో చూసుకొని అతను వాకింగ్కి వెళ్ళి వస్తున్న నిన్న రోజున తమీంతో పాటు మరొక వ్యక్తి, అట్లాగే వాకింగ్కి వెళ్ళిన ఆయనతో పాటు ఇంకొక విలేకరు, ఇద్దరు కలిసి వాకింగ్ నుంచి ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా అతని మీద అటాక్ చేసి కత్తులతో నరికి చంపేశాడు. అలాగే అడ్డం వచ్చినటువంటి వ్యక్తికి కూడా గాయాలయ్యి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అయితే ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, కేవలం తమీం తన యొక్క అక్రమాలని వాటిని మాత్రం ఎస్టాబ్లిషన్ చేస్తున్నందుకే మన జగన్మోహన్ రావుని చంపారు అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అది దానికంటే ఇంకా లోతైన విషయం ఏంటయ్యానంటే, తమీం ఒక మత ఛాందస్తవాదాలు కలిగినటువంటి వ్యక్తి. అట్లాగే జగన్మోహన్ రావు ఆర్ఎస్ సిద్ధాంతాలతో ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ మామూలుగా, అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రావు తమీం మీద కథనాలు రాస్తున్నాడో, తమీం ఏమనుకున్నాడంటే, ఓహో ఇతను ఆర్ఎస్ఎస్ కాబట్టి నా మీద వ్యతిరేకత కంటే నేను అనుసరిస్తున్న మతానికి వ్యతిరేకంగా అతను రాస్తున్నాడు అనుకున్నారు. కానీ వాస్తవానికి అతను చేస్తుంది చాలా తప్పు. భూ కబ్జాలు చేయటం, స్మగ్లింగ్ చేయటం, గంజాయి అమ్మటం, అట్లాగే కర్ణాటక లాంటి రాష్ట్రాలకు ఇక్కడి నుంచి గంజా ఎక్స్పోర్ట్ చేయటం, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని పెద్ద ఎత్తున చేయడంతో పాటు ఇక ఒక సెక్స్ రాకెట్స్ని కూడా నడుపుతున్నాడు. అంటే అతను చెయ్యనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటూ ఏం లేవు. ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అన్ని రకాలుగా ఒక రౌడీ షూటర్. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే ఆయన మీద 10 కేసులు నమోదయ్యాయంటే, తాజా కొత్త ప్రభుత్వంలో మరొక 8 కేసులు నమోదయ్యాయంటే, 18 కేసులు నమోదయ్యాయంటే ఏ స్థాయిలో అతను నేర చరిత్ర ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇతను ఏమనుకుంటున్నాడంటే, జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ భావజాలాలతోటి నన్ను యాంటీగా చూసుకుంటూ కావాలనే నేను చేస్తున్నటువంటి ప్రతి పనికి అతను అడ్డం వస్తున్నాడు అనేటువంటి భావన. అయితే జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఒక విలేకరుగానే కాకుండా ఆయన చాలా సౌమ్యుడు, అందరితో పాటు కలిసిపోయేటువంటి వ్యక్తి. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా అతని దృష్టికి వచ్చినప్పుడు అతను దాని మీద స్పందించేవాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య వీళ్ళు ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేశారు, కబ్జా చేశారు. దానికి సంబంధించినటువంటి విషయంలో పోలీసులను ఆశ్రయించడంలో జగన్మోహన్ రావు గారు ఉండటంతో అప్పుడు మనోడు ఏమనుకున్నాడంటే, ఓకే పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చెప్తారుగా, పలానా ఏబిఎన్ పలానా ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రావు గారు వచ్చాడు, మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇది రెక్టిఫై చేసుకోవాలి అది చెప్తారు కదా. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఓకే ఇతను ఇది
కేవలం ఒక మీడియా వ్యవస్థ కాకుండా ఇతను వేరే కారణాల చేత నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకున్నాడు అనే ఉద్దేశంతో ఆయన మీద కక్ష కట్టి అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా నరికి చంపేశాడు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి చెడుని, ఇలాంటి రుగ్మతాలన్నీ ప్రజలకు తెలియజేసే పనిలో పరంపరలో ఎంతోమంది జర్నలిస్టులు పాపం ఇలా అన్యాయంగా బలైపోతున్నారు. నిజాయితీగా ఉంటే కూడా వచ్చేటువంటి గిఫ్ట్ ఇది. వాస్తవానికి అతనేదో ఊహించుకొని ఇతని మీద కక్ష కట్టాడు, కానీ వాస్తవానికి అతను ఒక జర్నలిస్టు వృత్తిలో ఉండి అతని దృష్టికి వచ్చినటువంటి అంశాలు, వాళ్ళ దృష్టికి వస్తున్నటువంటి నేర సామ్రాజ్యాల మీద ఆయన పోరాటం చేశాడు. అలాంటి పోరాట ప్రయత్నంలో ఇలా అత్యంత దారుణంగా చనిపోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. కానీ ఈ ఖలీల్ అనేటువంటి వ్యక్తి కేవలం ఇది ఒక్క కారణాన్నే ఆయన మనసులో పెట్టుకున్నాడు. ఏంటి? అతను ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆర్ఎస్ఎస్ విధానాలలో ఆయన వెళ్తున్నాడు కాబట్టి నన్ను ఆ విధంగా వ్యతిరేకించి కావాలనే అతను నా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. నేను చేసేటువంటి ప్రతి పని మీద అతను నన్ను ఎస్టాబ్లిషన్ చేస్తున్నాడు. అలాగే మీడియా, ప్రింట్ మీడియా లేకపోతే పేపర్ ద్వారా నన్ను ప్రజల్లోకి నా మీద, అంటే అతను చేసేది దరిద్రమైనటువంటి పని, అతనేమనుకున్నాడంటే కావాలని ఇతనే నన్ను నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో అతను అలా ఊహించుకొని అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా ఇటువంటి దురాఘాతాన్ని కొడిపెట్టాడు. అయితే దీని మీద చిత్తూరు జిల్లాలో మొత్తం ప్రెస్ అసోసియేషన్ మొత్తం కూడా బాధితుడిని న్యాయం చేయాలి. అట్లాగే ఎవడైతే ఇటువంటి దుస్సాహసాన్ని కొడిగట్టాడో వాడికి కఠిన చర్యలు పెట్టాలి. 18 కేసులు నమోదైనటువంటి వ్యక్తి ఎక్కడో కర్ణాటకలో తలదాచుకుంటూ అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి వ్యక్తి ఇంత పట్టపగలు ఇంత దారుణాన్ని కొడిగట్టాడంటే పోలీసులు కూడా మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందంటూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రెస్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు కూడా పోలీసులకు రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా సంబంధిత నేరస్తులకు కఠిన చర్యలు పడే విధంగా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ప్రతి సామాన్యుడి యొక్క గొంతు గళం. అలాంటి వ్యక్తి గొంతు మూగబోయేటట్లు చేసే విధంగా ఉంటే మాత్రం సమాజానికి చాలా చెడ్డ పరిస్థితి ఏర్పడుతుంది. సో దీని మీద కూడా పోలీసులు, ప్రభుత్వం సీరియస్గా ఉండి పోలీసులకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. సో మొత్తం మీద కేవలం ఇది ఒక్క కారణంతో ఈ హత్యకు దారితీసినటువంటి అంశాలు అనేటువంటిది చాలామంది అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్తున్నటువంటి మాట. అంతేగాక ఏదైతే ఈ జగన్మోహన్ రావు మీద అతను దాదాపుగా 15 రోజుల నుంచి కూడా రిక్కీ నిర్వహించాడు. అతను ఎలా వెళ్తున్నాడు, ఏంటి, ఎక్కడ, ఏంటి అనేది రిక్కీ నిర్వహించి పగడ్బందీగా స్కెచ్ చేసి అత్యంత దారుణంగా చంపటం నిజంగా ఆ కుటుంబానికి కాకుండా ఒక సమాజానికి ఒక బాధ్యతమైన జర్నలిస్టు కోల్పోయినందుకు చాలా బాధాకరమైన విషయం. సో మొత్తం మీద నేర సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి అవినీతిని సామ్రాజ్యంగా మలుచుకొని, అక్రమాలని సామ్రాజ్యంగా మలుచుకొని, ఇతర రాష్ట్రాలలో కూడా తన నెట్ డన్ ఏర్పాటు చేసుకొని విపరీతమైనటువంటి స్మగ్లింగ్, గంజాయి ఎక్స్పోర్ట్ చేయటం, లేకపోతే ల్యాండ్ కబ్జాలు చేయటం, లేకపోతే ప్రైవేటు తగాదుల్లో తలదొర్చడం లాంటి పనుల ద్వారా సమాజానికి చాలా హానికరమైనటువంటి వ్యక్తిని, ఇలాంటి తమీం లాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి పోలీసులు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున. ఎందుకంటే సమాజానికి ఇది ఒక గుణపాఠంలా రావాలి అనేది పెద్ద ఎత్తున ఈరోజు నిరసనలు ఉద్యమం అవుతున్నాయి. అంతేగాక జర్నలిస్టులు అయితే తమీం లాంటి వాడిని బహిరంగంగా ఉరిదీయాలని అనేటువంటి నినాదంతో కూడా చిత్తూరు జిల్లా పోలీస్ స్టేషన్లన్నీ కూడా దద్దరిల్లిపోయాయి. సో ఇది అసలు మెయిన్ కారణం అనేది మనకి వేరే వాళ్ళు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి ఇది మీ ముందుంచుతున్నా.